ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సశంఖచక్రం సక్రీడకుణలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం అరవక్షస్థలసులభికౌస్తభం నమామి విష్ణుం సహసా చతుర్భుజం. ప్రియాత్మనులారా, విష్ణు సహస్రం మళ్ళా మనం పునశ్చరణం చేసుకుందాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతగుద్భూతబుద్భావో భూతాత్మా భూతభావన. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతగురుద్భూతబుద్భావో భూతాత్మా భూతభావన. విశ్వం ప్రపంచము విష్ణు వ్యాపించ అనుగుణము గలవాడు. వషట్కార ప్రపంచమే తానుగా వసించువాడు. భూత జరిగిపోయినది, భవ్య జరుగుతున్నది, భవత్ జరుగుతున్నది. ప్రభు పాలకుడు. భూతకృత్ జీవులను సృష్టించువాడు. భూతకృత్ జీవులను భరించువాడు లేక పోషించువాడు. భావ 8 అస్తిత్వములకు కారణమైన వాడు. 9 భూతాత్మ భూతములకు జీవులకు ఆత్మ అయినవాడు. 10 భూత భావన జీవులను కల్పన చేయవాడు. ఈ సృష్టి అంతయు విష్ణువుచే వ్యాప్తి చెంది ఉన్నది. అతడి విశ్వమును అంతయు నిండి అందు నివసించి ఉన్నవాడు. అతడే జరిగినది, జరగబోనది మరియు జరుగుతున్నది అను కాలము. అతడు ఈ సృష్టికి పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త. అతడు మా భూతముల ఆత్మ అయినవాడు కనుక వాడిని భరించి పోషించున్నాడు. తన ఉదరమందే జీవులను కల్పించుచున్నాడు. విశ్వం భగవంతుని యొక్క రూపంగా జ్ఞానం చేయవలను. యోగ సాధన అనేది మొదటి మెట్టు. ఏ సాంప్రదాయం చెందిన సాధనమైనను ఈ సాధన నుంచే వ్యర్థమగును. లేక వామాచార తాంత్రిక విద్యలో దిగజారు ప్రమాదం ఉంది. ఎవరికైనా యోగ సాధన ప్రారంభముకు పూర్వం తాను సృష్టి అందులో సజీవములు నిత్యములైన విషయములన్నీ కలిపి సత్యం అనిపించను. అది వాళ్ళలో ఉన్న అజ్ఞానం కలుగుతుంది. అట్టి అజ్ఞానం తొలగవలనచో సాధన మొట్టమొదటి ప్రారంభించి పరమాత్మను విశ్వను రూపనిగా జ్ఞానం చేయవలను. విష్ణు అట్లు పరమాత్మ గురించి జ్ఞానం ప్రారంభించి పిదపాయను అన్నిట్లోనికి వ్యాపించి ఉన్నవానిగా మరలా ధ్యానం చేయవలను. మొదట మెట్టునందు ప్రతి వస్తువును పరమాత్మగా ధ్యానం చేయడం జరుగును. రెండవ మెట్టును పరమాత్మ ఒక్కొక్క వస్తువుగా ధ్యానం చేయవలసి ఉండగా మొదటి పద్ధతి ఎందు ఒక్కొక్క వస్తువునే లేక రూపమునే జ్ఞప్తి తెచ్చుకుని ఆయా వస్తువులందు పరమాత్మ ఉన్నాడని జ్ఞానం చేయవలను. అటుపిమ్మడ పరమాత్మని జ్ఞానం చేసు అతడే ఒక్కొక్క వస్తువుగా జీవిగా రూపం కట్టుకుని మన ఎదుట ఉన్నాడని ధారణ చేయవలను. ఇట్లా చేయటం వల్ల ఆయా వస్తువుల యొక్క నామరూపాదులు మనకు నశించి ఆ వస్తువుల యొక్క ప్రయోజనం మాత్రమే వాటి అస్తిత్వం సంకేతం ఉన్నది. దీనివల్ల జీవులు విశ్వరూపుడైన పరమాత్మ యందు స్థానము కలగను. 3 వషట్కార అవ్యక్తము నుండి సృష్టి వ్యక్త స్థితిలో ఉచ్చరించబడిన అట్లా ఉచ్చరించబడిన సృష్టిని వషట్లో లేక వసతి అందరూ అనగా వసించి ఉన్నదనదం. క్రతువుల్లోనూ హోముల ఎందును హోత చేయి వషట్కారం ఉచ్చరించబడిన అట్లు ఉచ్చరించడం అతడికి తాత్కాలిక సృష్టిగా నగుచున్నాడు. దీన్ని జ్ఞానం చేయటం ఉచ్చరించేవాడు పరమాత్మ ఎందు మేలుకొనుచున్నాడు. భూత భవ్య భవత్ ప్రభు. 4 భూతము భవిష్యత్తు వర్తమానం 3 కాలమును పురుషుని అంగములు. ఇక భౌతిక జగత్తు లేక వ్యవహారిక జగత్తును ప్రవర్తించున్న మనస్సుకున్న మాత్రమే కలవు. అట్టి మనసును ఆధారమైన తాను అను ఈ 3 లేవు ప్రజ్ఞకు. ఆ 3 వర్తమానమగం. ఇది ఎట్లనగా భూమిపైన జీవులకు సూర్యోదయము మధ్యాహ్నము సూర్యాస్తమైన 3 స్థితులను అట్లే పగలు రాత్రి సంధ్యాను 3 సమయములు ఉన్నాయి. ఇవి భూమి ఎందున మనకు సత్యములే కానీ సూర్యునికి అసత్యములు కదా. సూర్యుడు నిరంతరం ప్రకాశించుటను వర్తమానం ఉన్నవాడు. ఆయనను నిన్న రేపు ఎండాకాలం వర్షాకాలం చలికాలం మొదలగునవి లేవు. అతడు ఎప్పుడు ప్రకాశించుతాను వర్తమానమునే ఉండను. అట్లు తాను అను వెలుగు ప్రకాశించుండగా మనస్సు ఇంద్రియముల ఊహలకు కోరికలు వక్రీభావం చెంది నిన్న నేడు రేపు అను రంగులు సృష్టించబడుచున్నవి. ఈ రంగులపై వక్రీభావంలో లేని తను వెలుగు కిరణములు సూటిగా పాటుకు జ్ఞానం చేయను.
అది ఎట్లనగా నిన్న నేడు రేపు అని 3 శిరస్సులు ధరించిన కాలపురుషునిగా ధ్యానించు. ఆయననే త్రిమూర్తి అందరు. ఈ ముగ్గురిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని కూడా అందరు. కావున అట్టి 3 శిరస్సులు ధరించి ఒకే కాలపురుషుని రూపమును జ్ఞానం చేయవలను. 5 పాలకుడు ప్రభువు ఈ సృష్టి అంతా ఒక మహాశక్తి పైన ఆధారపడి నిలిచింది. ఈ మహాశక్తి అట్టి మహాశక్తి జీవులుగా, దేవతలుగా, తారలుగా, గ్రహములుగా, ప్రజ్ఞులుగా, జీవ ప్రజ్ఞులుగా దిగివచ్చిన. అటు దిగివచ్చిన వెలుగులు ఆయా వ్యక్తుల దేవతలు గ్రహములు మున్నగవానుగా చరించున్నవి. అట్టి వాటి అస్తిత్వం వాటి వెనక ఉన్న మహాతేజస్సుపై ఆధారపడి ప్రకారం రాత్రులందు చంద్రుని వెన్నెల పగటిపూట ఇండ్లలో గల వెలుతురు సూర్యుడని వెలుగు నుండి లభించినవే కదా. ప్రత్యక్షంగా సంబంధం లేకుండాను లేనట్లే కనిపించినను పరోక్షంగా అంత ఒకటే వెలుగు. అట్టి యొక్క వెలుగును మన యందు వెలుగుతున్న ప్రభువుగా ధ్యానించాలి. భూతకృత్ జీవులను సృష్టించవాలి. సృష్టి అవ్యక్తం నుండి వ్యక్తంగా దిగుటకు సృష్టికర్త కావాలను. అనగా అవ్యక్తంగా ఉన్న పరమాత్మ సృష్టికర్త సృష్టించబడడానికి 2 వ్యక్తం అవుతున్నాడు 2గా. అట్టి సృష్టికర్తను బ్రహ్మ అందరూ. ఆయన నుండి వాక్కుగా సృష్టి దిగి వచ్చిన కనుక అట్టి వాక్కును సరస్వతి అందరూ. సువర్ణ సూక్తమునందు ఈ 2ను సుపర్ణుని 2 రెక్కలుగా చెప్పబడినవి. అశ్విని సూక్తమునందు విని అశ్విని దేవతలుగా గాను. సృష్టికి పూర్వం ఉన్న స్థితిలో ఆయన నారాయణుని యందు. అట్టి నారాయణ తానే సృష్టిగా దిగివచ్చును. నీటి యందు మంచు ముక్కలు తేల్చున్నప్పుడు మంచు ముక్కలు తాత్కాలికంగా నీటి నుండి వేరగుచున్నవి కదా. అదేవిధంగా నేను అను పరమాత్మ యొక్క వెలుగునందును సృష్టికర్త సృష్టియను. ఇప్పుడు ఈ సృష్టికర్త లేక ప్రభు నారాయణుడు అగుచున్నాడు. భూతభృత్ జీవులను భరించున్నాడు. అట్లు సృష్టిగా దిగి వచ్చి పరమాత్మ జీవులను తానే భరించున్నాడు లేక పోషించేవాడు కూడా అవుతున్నాడు. అతడే ఆహారం కూడా దిగివచ్చును. భూమి అందల ఖనిజములు లవణముల రూపం నుండి వృక్షములకు ఆహారం సమకూర్చును. అట్టి వ్యక్తమును ఫలాదును ఆహారంగా సేకరించి జంతువులను మానవులు వృద్ధి పొందుతున్నారు. ఇట్లు పరమాత్మ తానే ఆహారం తీసుకున్న వారుగాను దిగివచ్చును. ఆహారం తీసుకున్న వారిలో అట్టి ఆహారం జీర్ణం చేసుకుని ధారక్రియ ద్వారా పుట్టిన శక్తి మెటాబలిజం పనిచేస్తున్నాడు. దీన్నే వైశ్వానరాజ్ఞ అందరు. దీనిలో పరమాత్మ దేహమును పోషించేవాడు కూడా అవుతున్నాడు. 8 భావ అస్తిత్వం ఎగ్జిస్టెన్స్ అనేది ఒక అద్భుతమైన విషయం. జీవులు కానీ గ్రహగోళాదులు కానీ అట్లు నిలిచి ఉండటం కారణం ఇంతవరకు శాస్త్రవేత్తల వరకు కనుగొనలేరు. అట్లు సృష్టి నిలిచి ఉండటకు నేను అను ప్రజ్ఞయే కారణం. మన శరీరం కూడా మనకు అట్లా నిలిచి ఉన్నాం. శరీరం జీవ ప్రజ్ఞ శరీరం విడిచిన తక్షణమే అందులో ధాతువులు కణములగును అణువులుగా విడిపోయి పంచభూతములు ఐగమవుతున్నాయి. అట్లే సూర్యుడు మనకు తారలు కూడా నిలిచినాయి. ఈ మొత్తం నేను అను మహాప్రాజ్ఞ నిలిచి ఉన్నాను. 9 భూతాత్మ భూతములకు జీవులకు ఆత్మ అయినవాడు. సృష్టి అందులో జీవులో ఎవరు వ్యక్తం ఆరుకున్నది. ప్రతి జీవికను తాను ఇతరుల కన్నా వేరుగానని తెలుస్తుంది. ఇట్లు వేరుగా ఉండటం వల్ల జీవులు నామరూపాదులు స్వభావాలు వేరుగా ఉన్నవి. జీవి చుట్టూ మనస్సు ఇంద్రియములు భౌతిక దేహమునకు పొరలుగా చుట్టుకొని ఉన్నవి. ఈ పొరల వెనుక గల తాను ప్రజ్ఞయందును జీవికి వెలుకుగా ఉండదు. తాను ఫలానా వారికి తండ్రినియు ఫలానా స్త్రీకి భర్తనియు ఫలానా ఇంటికి పొలములకు ధనములకు యజమానియు గుర్తుంచుకును. కానీ తాలకు జీవనని మాత్రమే జ్ఞాపకం ఉండదు. తాననగా శరీరంలో జీవుడని తెలియటకు చాలా కాలం పట్టిన అటు పిమ్మట క్రమేణా తన శరీరంలో జీవ పరిజ్ఞ తాను అసలుగా వెలుగున పుట్టినదేనని తెలియదు. ఈ అసలు వెలుగునే ఆత్మ అందము. అట్లు పరమాత్మ సర్వభూతములందును ఆత్మగా వెలుగుతున్నాడు. భూత భావన జీవులను కల్పన చేయవాడు. పరమాత్మ జీవులు కల్పించినప్పటికీ కల్పించలేదని వల్ల ఇది ఎట్లనగా ఒక కవి సముద్ర తీరమునకేగి అచ్చట ప్రకృతి సౌందర్యం చూసి తన్మయత్వం చెందుతున్నప్పుడు అప్రయత్నంగా కొన్ని భావనలు కలుగును. ఆ భావనలు ఒక రూపం దాల్చును. ఆ రూపమే ఒక కావ్యమొకను ఒక గ్రంథమొకను ఆ కవి నుండి వచ్చును. ఇచ్చట ఆ కవికి కలిగిన భావనలు వాటంతట అవే కలుగును కానీ ముందుగా తన కట్టి భావనలు కలగవాలని కోరుకున్నవి కాదు. అట్లే పరమాత్మను జీవులు లోకములు కల్పించబడుతున్నారు కానీ పరమాత్మ కల్పించట్లేదు. శ్రీమతే రమజ మాతృమణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.